హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేమైతే కొండపల్లి ఖిల్లాకి వెళ్తున్నాము. నేను, మా ఇద్దరు పిల్లలు, నా వైఫ్ కలిసి ఈరోజు ఖిల్లాకి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఏమనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పి అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల చాలా డిలే అయిపోయింది. మనం బయలుదేరేసరికి ఆఫ్టర్నూన్ 3 అయింది. ఎలాగో సన్ రైజ్ చూడలేదు, సన్సెట్ అన్నా చూద్దామని చెప్పి బయలుదేరాము. దారిలో అయితే ఇబ్రహీంపట్నం దగ్గర ఆగి కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కున్నాము. ఈ ఖిల్లా వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం దగ్గర నుండి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నిమ్రా కాలేజ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నిమ్రా కాలేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్ళంగానే నోవా కాలేజ్ కనిపిస్తుంది. స్టార్టింగ్లో అయితే రోడ్ అంతగా బాగాలేదు. ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ లొకేషన్ని బూడిద చెరువు అంటారు. ఈ బూడిద చెరువు అని ఎందుకు అంటారంటే మనకి థర్మల్ పవర్ స్టేషన్ ఉంది కదా, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్, అక్కడ నుండి వచ్చే యాష్ ఏదైతే ఉంటుందో అదంతా ఇక్కడ తెచ్చి డంప్ యార్డ్ లాగా పెడతారనమాట. సో అదంతా ఈ లారీస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ వాటికి సంబంధించినవి. ఒక్కసారి ఇది కనుక దాటేస్తే మనకి రోడ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైతే బైక్ డ్రైవింగ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ చేయాలి, ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళకి ఇదైతే ఒక సూపర్ ప్లేస్ అని చెప్పచ్చు. కార్నరింగ్స్ కానీ అదంతా చాలా బాగుంటుంది. కానీ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇది సింగిల్ రోడ్డు. ఏమాత్రం ఎలర్ట్గా లేకపోయినా సరే మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం చూడొచ్చు, చాలా నేరో రోడ్ ఇది. ఇక్కడ మధ్యలో స్పాట్స్ ఉంటాయి కొన్ని. అంటే సీనరీ ఆగి చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఒక సైడ్కి వచ్చేసి వేరే వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా వెహికల్ని అయితే పార్క్ చేసుకొని మనం సీనరీస్ చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ విజయవాడ చుట్టాలింటికి వచ్చాము లేదా టెంపుల్ దర్శనానికి వచ్చాము, ఇక్కడ లోకల్లో ప్లేసెస్ ఏమేమి చూడాలి అని చెప్పి అనుకున్నారనుకోండి, మీరు ఫస్ట్ బస్ స్టాండ్ దగ్గర నుండి విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే పున్నమి ఘాట్. అక్కడ మనకి భవానీ ఐలాండ్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మీరు హాఫ్ డే స్పెండ్ చేయొచ్చు ఈజీగా. అంటే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 8:39 కల్లా అక్కడికి వచ్చేసారనుకోండి, అక్కడ మీరు బోట్ రైడ్ ఉంటుంది. భవానీ ఐలాండ్కి వెళ్ళి మొత్తం హాఫ్ డేలో కంప్లీట్ చేసుకొని సెకండ్ హాఫ్ వచ్చేసరికి మీరు కొండపల్లి ఖిల్లా అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కానీ రెండు ఒకే రోజులో అవుతుందా అంటే అవుతుంది, కానీ ఫుల్ స్ట్రెస్ జర్నీ అనమాట. మీరు ఈవినింగ్ అయ్యేసరికి బాగా అలసిపోతారు. కానీ ఒక 2 డేస్, ఫస్ట్ డే ఒక పున్నమి ఘాట్ చూసుకున్నాము, అదే భవానీ ఐలాండ్ చూసుకున్నాము. సెకండ్ డే వచ్చేసి మనము ఇక్కడ కొండపల్లి ఖిల్లా చూసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా డే అంతా స్పెండ్ చేయొచ్చు. ఫుడ్ విషయానికి వస్తే మనకి ఫుడ్ అనేది స్ట్రీట్ ఫుడ్ చాలా అవైలబుల్ ఉంటుంది మనకి విజయవాడలో కానీ ఎక్కడన్నా సరే. కానీ ఇక్కడ కొండపల్లి ఖిల్లా దగ్గర అయితే ఫుడ్ స్టాల్స్ ఏమి ఉండవు. ఇన్ కేస్ మీరు ఏమన్నా తినాలి అనుకుంటే దారిలో ఇబ్రహీంపట్నం దగ్గర హోటల్స్ ఉంటాయి, అక్కడ ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. లేదా ఇన్ కేస్ మీరు సిటీ నుండి వస్తున్నారంటే భవానీపురంలో చాలా బిర్యానీ పాయింట్స్ ఉంటాయి, తర్వాత రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ నుండి ఫుడ్ని తెచ్చుకోవచ్చు. మేము ఉండేది విజయవాడ లోకలే కాబట్టి మాకు ఆ ప్రాబ్లం లేదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఆ తర్వాత బయలుదేరాము. మేము వెళ్ళేటప్పుడు దారిలో అయితే మాకు ఇక్కడ మేకలు కనిపించినాయి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మేక కనిపిస్తుందో అది అప్పుడే డెలివరీ అయినట్టుంది. ఆ చిన్న మేక పిల్లని పట్టుకొని వెళ్తున్నారు కదా ఆయన, అది ఇప్పుడే పుట్టిందనమాట. మా పిల్లలు అయితే బాగా ఎక్సైట్ అయ్యారు ఈ జర్నీ మొత్తం చూసి. మా పాప అయితే అసలు ఈ లొకేషన్లో చాలా బాగుంది అని చెప్పి చెప్తానే ఉంది దారి మొత్తం. కొండపల్లి ఖిల్లాకి ఫస్ట్ టైం పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం అయితే వచ్చాము. ఆ తర్వాత 3 ఇయర్స్కి ఏమో మా పాపతో పాటు వచ్చాము. అప్పుడు కూడా మొత్తము ఖిల్లా అదంతా చూసాము. మళ్ళీ ఇన్నాళ్ళకి మా కార్లో వస్తున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే ప్లేస్ మనం బయట పెట్టుకోవడమే, పార్కింగ్కి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. స్టార్టింగ్లో అయితే మనకు ఒక చెరువు అయితే కనిపిస్తుంది. ఆ చెరువు దాటుకొనే మనం ఖిల్లా దగ్గరికి అయితే వెళ్తాము. బాగా దారిలో ఇందాక చెప్పా కదా, ఇబ్రహీంపట్నంలో మనకి స్నాక్స్ అయితే కొన్ని దొరికినాయి. అక్కడ పీచ్ మిఠాయి, ఆ తర్వాత కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు సన్ రైజ్ చూడడానికి అయితే అనుకున్నాము, కానీ సన్సెట్ అయితే చూడడానికి అయ్యింది ఈరోజు. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఒక టవర్ అయితే కనిపిస్తుంది. ఇదే టవర్ మీరు కామెంట్ చేయండి. మనం ఇదే స్ట్రెచ్లో ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి దర్గా కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఖిల్లాకి ఎంట్రన్స్ అయితే ఉంది. స్టార్టింగ్లో
స్టార్టింగ్లో వచ్చేసి మనకి ఈ బోర్డు కనిపిస్తుంది, ఏంటంటే ఫుడ్ స్నాక్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ అని చెప్పి. విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసరికి 10:30 AM నుండి 5 PM దాకా అని చెప్పి. కానీ లోపల ఫుడ్ ఐటమ్స్ అయితే తింటారు. ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కింద అయితే మనం కూర్చొని తినొచ్చు. టికెట్ కాస్ట్ అయితే పెద్దోళ్ళకి 30 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్. మేమైతే ఇద్దరం పెద్దోళ్ళం, ఇద్దరు చిన్నపిల్లలు. మా చిన్నోడికి అయితే టికెట్ అక్కర్లేదన్నారు. సో ఇద్దరు పెద్దోళ్ళు, ఒక పాపకైతే ఒక 30 + 30 60 ప్లస్ ఒక 10 70 రూపీస్ అయితే అయ్యింది. ఇందాక మీకు చెప్పినట్టు మనకి పార్క్లో నుండే ఇక్కడ దర్గా అయితే కనిపిస్తుంది. ఈ దర్గాలో మనకి కొండపల్లి టాయ్స్ కానీ ఏమన్నా వాటర్ లేదా కూల్ డ్రింక్స్ స్నాక్స్ ఏమన్నా తీసుకోవాలి అంటే ఇక్కడ తీసుకోవచ్చు. కానీ ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అలాంటివి అయితే ఏం దొరకవు. నార్మల్గా స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల కింద అయితే మనం కూర్చొని భోజనాలు చేసుకోవచ్చు. ఇప్పుడు కనిపిస్తున్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ఇంతకు ముందు ఉన్నది కాదు. ఇదంతా రీసెంట్ టైమ్స్, అంటే ఒక 10 years బ్యాక్ రెనోవేట్ చేశారనమాట. ఈ రెనోవేట్ చేసిన కొత్తల్లో అయితే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళంగానే మనకి దానికి సంబంధించిన విషయాలన్నీ ఆ స్పీకర్లో చెప్తా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఫోటో దగ్గర మనం ఒకవేళ మొబైల్లో స్కాన్ చేసామనుకోండి, ఆ స్కాన్ చేయంగానే ఆ లొకేషన్కి వెళ్ళంగానే మనకి ఆ ఫోటో దాని గురించి డీటెయిల్స్ మొత్తం మనకి యాప్లో చెప్తా ఉంటుంది. ఇలా రెనోవేట్ చేసిన స్టార్టింగ్లో అయితే ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత మెయింటెనెన్స్ లేదు. కానీ ఓవరాల్గా అయితే మనము ఫోటోషూట్కి కానీ నార్మల్గా అసలు ఖిల్లా ఏంటి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి విజిట్ చేయొచ్చు. ఖిల్లా హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే అది చాలా పెద్ద హిస్టరీ అనమాట. వికీపీడియాలో చదవడానికి ట్రై చేశాను, కానీ అక్కడ ఏంటంటే సింపుల్గా ఒక కంక్లూజన్ చేస్తాను. ఏంటంటే స్టార్టింగ్ రెడ్డిస్ కింగ్డమ్ ఉండేది, వాళ్ళైతే ఈ ఖిల్లాని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత చాలామంది చేతిలో మారిందనమాట ఖిల్లా వచ్చేసి. ఆ తర్వాత మొఘల్స్ వచ్చారు, మొఘల్స్ నుండి బ్రిటిషర్స్ వచ్చారు, బ్రిటిషర్స్ తర్వాత ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఈ పెయింటింగ్స్ కానీ ఇక్కడ ఉన్న శిల్పాలు కానీ ఇంతకుముందు అయితే ఇక్కడ లేవు. ఇవన్నీ ఒక మ్యూజియం లాగా తయారు చేసి రీసెంట్గా ఒక 10 years బ్యాక్ అయితే కట్టారు. ఆ తర్వాత మళ్ళీ అయితే దీంట్లో యాక్టివిటీ అయితే ఏం కనిపించలేదు, అంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది అయితే ఏం లేదు. ఆ టైంలో వీళ్ళు ఫుడ్ కోర్ట్స్ కానీ ఇదంతా ఒక టూరిస్ట్ స్పాట్లా చేద్దామని చెప్పి చాలా ట్రై చేశారు. కానీ ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది, టీడీపీ వెళ్ళి వైసీపీ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అయితే ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు సేమ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏమన్నా చేంజెస్ జరుగుతాయేమో చూడాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ స్కల్ప్చర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఇది స్టోన్ మీద ఏనుగు బొమ్మను అయితే చెక్కారు. ఇది ఏ శతాబ్దానికి చెందింది అన్నది ఇక్కడ కింద బోర్డు మీద డిస్ప్లే చేశారు. ఇక్కడ వచ్చేసరికి చేప షేప్లో చెక్కారనమాట. అలాగే ఇటువైపు చూస్తే అరబిక్ లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఒక బాహుబలి కట్అవుట్ అయితే ఉంటుంది. అక్కడ మనం తలకాయ పెట్టి ఫొటోస్ దిగచ్చు. మా బుడ్డోడితో ఒకసారి ట్రై చేశాను, చూడండి ఎలా వచ్చాడు. ఇప్పుడు వచ్చేసి మా పాప అలాగే నేను. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే కొండపల్లి బొమ్మలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి ఎలా తయారు చేస్తారు, వాటి ప్రాసెస్ ఏంటి, అసలు బొమ్మలు ఏమేమి రకాలు ఉంటాయి, అదంతా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే పెద్ద గ్రౌండ్లా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా ఆడుకోవాలి ఏదన్నా చేయాలి అనుకుంటే ఇక్కడ చేయొచ్చు. నేనైతే కాసేపు ఇక్కడ మా పిల్లలతో ఆడుకున్నాను. ఆ తర్వాత వేరే చోటుకి వెళ్ళాము, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇందాక మీకు ఎంట్రన్స్లో ఏదైతే కనిపించిందో అదే ఈ ప్లేస్. ఇక్కడ పైకి ఎక్కితే మనకి ఎంట్రన్స్ అదంతా కనిపించిద్ది అనమాట. ఇక్కడ పైన ఈ ప్లేస్ ఏదైతే ఉందో దాని కిందే మ్యూజియం ఉంటుంది. అదే ఇందాక చూపించిన మ్యూజియం అదంతా ఈ ప్లేస్ కిందే ఉంటుంది. ఇలా మెట్లెక్కి మనం పైకి వెళ్తే అటు సైడ్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇలాగే రాయల్ ప్రిజన్ అని చెప్పి ఆ తర్వాత మార్కెట్ అదంతా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫోటోషూట్స్ దిగడానికి ఇది సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎవరన్నా ఫొటోస్ దిగాలి అనుకుంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇందాక మెట్లల్లా కనిపించినాయి కదా, అవి ఎక్కి వస్తే మాత్రం మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది. ఈ ప్లేస్లో ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటేసి మనం అటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. అటు సైడ్ వెళ్తే మనకి కొండపల్లి టౌన్ ఏదైతే ఉందో ఆ వ్యూ మొత్తం చూడొచ్చు అటువైపు వెళ్ళి.
ఇక్కడైతే చాలా పేర్లు రాసున్నాయి, అది కూడా పెయింట్తో రాసున్నాయి. ఇంత పైకి పెయింట్ తీసుకొచ్చి బ్రష్తో ఎవరు రాస్తారో నాకైతే అర్థం కాలేదు. మీలో ఎవరన్నా ఇలా పెయింట్స్ ఎలా రాస్తారో తెలిస్తే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఈరోజు చూస్తే చాలామంది అయితే విజిట్ చేయడానికి వచ్చారు, ఎందుకంటే సండే కదా, అందులోనూ వేరే వేరే ఊర్ల నుండి వచ్చిన వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. లోకల్ వాళ్ళు అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ. మీకు కనుక వింటేజ్ ఫీల్ కావాలి, రాజుల కాలం నాటిది, బ్రిటిషర్స్ నాటిది కావాలి అనుకుంటే ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళామనుకోండి, ఆ ఫీల్ అయితే వస్తుంది. మా ఐమన్ గారి ఫీలింగ్ అయితే సడన్గా చేంజ్ అవుతూ ఉంటాయి ఫీలింగ్స్. ఒకేసారి ప్రేమ వచ్చేస్తుంది, ఒకేసారి బాధ, కోపం అన్నీ వచ్చేస్తాయి. సడన్గా ప్రేమ వచ్చేసింది, చూడండి ఎలా వాటేసుకుంటున్నాడు. ఇప్పుడు దాహం వేస్తుంది అని చెప్పి ఎలా చెప్తాడు చూడండి. आजा आजा था पानी। अमन अमन बाय। चलो जाएंगे। चलो साइड से चलो। रुके ऐमन भी बोले चलता ये साइड चल। ऐमन ऐमन జైలుకి వెళ్తున్నాం, రాయల్ జైల్. ఇదే జైల్, దిస్ ఇస్ జైల్. జైలు దగ్గర ఒకప్పుడు ఇది జైలు అంట. జానొక అందరు లోపలన్నీ బ్యాట్మెన్ व्यू पॉइंट। ఇదే జైలు. జైలు పక్కన నుండి మనం వస్తున్నాం. ऐमन हमारा घर कहाँ है होगा, इसके अंदर दिखता है, इसके अंदर दिखते होंगे घर। क्या है? कहाँ है ऐमन? क्या है वहाँ? कौवा। छोटू बैठो। वाह ऐमन ऐमन का तो बात करो। ऐमन हाय बोलो। ऐमन हाय। हाय बोल, हाय बोलो। टाटा टाटा बोलो। टाटा पोज देते हैं। क्या जी है? ओए
छोटू पीछे आओ। बस ये हो गया, फोटोस लेते। ऐमन ऐमन takut Main. I have a puppy. His name is Bingo. I have a puppy. Bingo. Please, कुछ बोलना है? ऐमन क्या तो बोलना है? क्या तो बोलना है? बोल, क्या तो बोलना है? क्या है? बस रिदा आ जा। चलो टाटा छोटू बाय।